రెండు మ్యాచ్ల్లో ఓటమితో తీవ్ర ఒత్తిడిలో పడిన భారత మహిళల జట్టు మరో కీలక పోరుకు సిద్ధమైంది. వన్డే ప్రపంచ కప్లో భాగంగా ఇవాళ ఇంగ్లాండ్తో జరిగే మ్యాచ్లో గెలిపే లక్ష్యంగా పోటీ పడనుంది. ఇక సెమీస్ చేరాలంటే హర్మన్ ప్రీత్ సేన తాము ఆడాల్సిన 3 మ్యాచ్లలో కనీసం 2 నెగ్గాలి. విశాఖలో దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాతో మ్యాచ్లను ఓడడంతో భారత జట్టు వ్యూహాలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఇంగ్లాండ్ లాంటి పటిష్ట జట్టును ఎదుర్కొనేందుకు 6 బౌలర్లతో బరిలోకి దిగబోతున్నది. ఈ క్రమంలో పేసర్ రేణుక, స్పిన్నర్ రాధా యాదవ్లో ఒకరికి చోటు దక్కే అవకాశం ఉంది. రెండు మ్యాచ్ల్లో ఓటమితో తీవ్ర ఒత్తిడిలో పడిన భారత మహిళల జట్టు మరో కీలక పోరుకు సిద్ధమైంది. వన్డే ప్రపంచ కప్లో భాగంగా ఇవాళ ఇంగ్లాండ్తో జరిగే మ్యాచ్లో గెలిపే లక్ష్యంగా పోటీ పడనుంది. ఇక సెమీస్ చేరాలంటే హర్మన్ ప్రీత్ సేన తాము ఆడాల్సిన 3 మ్యాచ్లలో కనీసం 2 నెగ్గాలి. విశాఖలో దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాతో మ్యాచ్లను ఓడడంతో భారత జట్టు వ్యూహాలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఇంగ్లాండ్ లాంటి పటిష్ట జట్టును ఎదుర్కొనేందుకు 6 బౌలర్లతో బరిలోకి దిగబోతున్నది. ఈ క్రమంలో పేసర్ రేణుక, స్పిన్నర్ రాధా యాదవ్లో ఒకరికి చోటు దక్కే అవకాశం ఉంది.